సేవ చేస్తాను ఓపెన్ మినిస్ట్రీ తరపున. మీలో కొందరికి నేను పరిచయం ఉన్నాను, కొందరికి తెలియదు. నేను కొద్ది సమయం దేవుని వాక్యం చూసుకుందాం పిల్లరా. నిర్గమకాండము 17వ అధ్యాయము. నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకుందాం పిల్లరా. యెహోషువ కత్తివాటము చేత అమాలేకుల రాజులను అతనిని జనులను గెలిచిన. ఈ పరిశుద్ధ వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గలగు దేవా, నీకు వందనాలు 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 తండ్రి. నీ దయను బట్టి, నీ కృపను బట్టి తండ్రి, దినము తండ్రి ఎంతగానో నీ కృప తండ్రి. అయ్యా, నీ దాసునికి అవకాశం ఇచ్చిన విధానమును బట్టి వందనాలు ప్రభా. నీ దాసుని యొక్క సాక్ష్యము వాక్యము పంచుకునేటకు సహాయం చేయండి. నీ ఆత్మచేత నింపండి తండ్రి. దేవా, నీ బిడ్డలు తండ్రి, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభా. అయా, మనుషులొట్టు వల్ల కాదు, నీ మాట వల్ల బ్రతుకును తండ్రి. నీ చిత్తమే ఏమైనదో మా పట్ల నీ దాసు నీ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. మీకు మహిమ కలిగినట్లుగా, మీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా సహాయము చేయండి. ఇటు కార్యమునికి వ్యతిరేకంగా ఆటంకంగా నిలుచున్న శత్రు యొక్క తంత్రములన్నిటినీ యేసు నామములో నశించును గాక తండ్రి. ఈ లేఖను నీ చేతులకు అప్పగించుకొని ఉంటుండగా సహాయం చేసి నీ ఏలుబడి అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసు ఉన్నత శక్తి గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాయిస్ క్లారిటీ కనబడుతుంది కదా తమ్ముడు? సరే సరే. నిర్గమాకాండము 17వ అధ్యాయము 13వ వచనము. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకుల రాజులను అతని జనులను గెలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు. అంటే అమాలేకులు అంటే ఎవరంటే దేవునికి విరుద్ధముగా లేచిన వారు, దేవునికి విరుద్ధముగా చేతులు ఎత్తిన వారితో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. యుద్ధం చేస్తున్న యెహోషువ ఎవరంటే యవనస్తుడు. యెహోషువ యవనస్తుడని మనకి లేఖనాలు తెలియపరచబడుతుంది ప్రియులారా. నిర్గమాకాండము 33 అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే, మనుషులు తన స్నేహితులతో మాట్లాడి యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోని దిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అతని యవనస్తుడు గుడారం నుండి ఎలుపలికి రాలేదు. ఈ యెహోషువ ఎవరు అంటే యవనస్తుడు మాట. హల్లెలూయా. యవనస్తుడు యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేస్తున్నాడు దేవునికి విరుద్ధముగా, దేవునికి వ్యతిరేకంగా లేచిన వారితో. దేవునికి వ్యతిరేకంగా లేచిన వారితో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు అంటే ఎలా చేస్తున్నాడు? యెహోషువ యుద్ధం చేస్తున్నాడంటే వారు ప్రియమైన దేవుని బిడ్డలారా రెఫీదీములో మాట. రెఫీదీములో కూడా అంటే యుద్ధానికి దిగారు మాట. రెఫీదీములో ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ యుద్ధం చేస్తున్నాడు యవనస్తుడు. అయితే మనము కూడా దేవునికి విరుద్ధముగా కాకుండా, దేవునికి విరుద్ధంగా లేచిన వారితో మనం కూడా యుద్ధం చేసేవారు యెహోషువ వంటి వారిగా మనం ఉండాలన్నమాట. హల్లెలూయా. యెహోషువ వంటి వారిగా మనం ఉండాలి. యెహోషువ మోషే యొక్క నాయకత్వంలో ఆత్మపూర్ణుడై ఆత్మచేత నింపబడిన వాడే మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడన్నమాట. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడే. దేవుని ఆత్మచేత నింపబడడానికి దేవుడు యెహోషువ ఆత్మపూర్ణుడు. అంతేకాకుండా మోషేతో దేవుడు చెప్తాడు మాట, యెహోషువను అభిషేకించు అని. ప్రియులారా, ఆ వచనం కూడా మనం చూసుకుందాం. సంఖ్యాకాండంలో ఆ మాట తెలియపరచబడుతుంది. సంఖ్యాకాండము 27 అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 27 అధ్యాయము 17వ వచనం.
వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచుము. హల్లెలూయా. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఆత్మను పొందినవాడు ఎవరికి నాయకుడిగా ఉండడానికంటే దేవుని జనాంగానికి, దేవుని యొక్క ప్రజలకు నాయకుడిగా ఉండడానికి ఆత్మ నొందినవాడు మాట. హల్లెలూయా. దేవుని జనాంగానికి. అలాగనే ప్రియులారా, ఆత్మ ఆత్మచేత ఆత్మ పొందిన వారిగా, ఆత్మ పొందుకున్న వారిగా ఉండాలన్నమాట. యవనస్తులు ఎక్కువగా దేవుని ఆత్మ నొందిన వారి, ఆత్మను పొందుకున్న వారే ఉండాలన్నమాట. తిమోతి కూడా పౌలు యొక్క వాక్యము, పౌలు యొక్క ఉపదేశమును బట్టి ఉన్నాడన్నమాట. తిమోతి కూడా ఈ పోరాటము, దేవునికి విరుద్ధముగా లేచిన ప్రజలతో పోరాటము యెహోషువ చేస్తున్నాడు, యవనస్తుడు. అలాగనే ఈ యొక్క దినాలలో, ఈ కడవరి కాలంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతాలు, లేఖన వ్యతిరేకమైన సిద్ధాంతాలు కానీ, అలాగనే రక్షణ కార్యం విషయమే అనేకుల జనులు రక్షింపబడినట్లుగా మనం ఏం చేయాలి? మనం కూడా పోరాటము చేయాలన్నమాట. ఆత్మపూర్ణులే, ఆత్మచేత నింపబడిన వారమే. హల్లెలూయా. మనము చేయాలి. ఏ పోరాటం చేయాలి అంటే నియమం ప్రకారమైన పోరాటం మనం చేయాలన్నమాట. నియమం ప్రకారమైన పోరాటము మనం చేయాలి ప్రియులారా. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో మనకి మాట తెలియపరచబడుతుంది. ఈ యొక్క లేఖనము తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నియమం ప్రకారం పోరాడు. 4వ వచనం. సైనికుడైన వాడు యుద్ధమునకు శ్రమ అనుభవించు. సైనికుడైన వాడు యుద్ధమునకు పోయినప్పుడు అతడు దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారముగా పోరాడాలన్నమాట. హల్లెలూయా. ఏ పోరాటము ప్రియులారా? పోరాడాలన్నమాట. 3వ వచనం. క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమ అనుభవించు. సైనికుడు పోరాడాల్సింది ఏంటంటే, కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటే శ్రమలు గుండా కూడా ముందుకు మనం సాగుతూ ఉండాలి. పోరాటం అన్నది చేయాలి. నువ్వు పోరాటం చేయాలంటే నువ్వేమవ్వాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలోనే 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము మనలో నివసించున్నట్లు పరిశుద్ధాత్మ వలన కాపాడుకొనుము. 5వ వచనం మనం చూస్తే 13వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమ కలిగిన వాడివే నీవు నా వలన హితవాక్యము ప్రమాణ వాక్యము గైకొనుము. నీకు అప్పగింపబడిన మంచి పదార్థం అనగా దేవుని వాక్యము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనలో నివసించున్నట్లుగా పరిశుద్ధాత్మ వల్ల ఏం చేయాలి? మనం కాపాడుకోవాలన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత దేవుని వాక్యాన్ని మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే మనం పోరాటము చేయాలి. ఏ పోరాటము? ఈ దినాలలో దేవుడు మనకు అనుగ్రహించిన సత్య ప్రత్యక్షత, సత్యవాక్యము పక్షమున, దేవుడు మనకిచ్చిన దర్శనము పక్షమున మనం ఏం చేయాలంటే నిలబడాలన్నమాట. హల్లెలూయా. ఈ దినాలలో చాలా మంది పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. ఏం చేస్తున్నారంటే స్వస్థపరుస్తున్నారు. అనేక దయ్యములు ఎల్లగొట్టడాలు అనేక రీతిలుగా చేస్తున్నారు. చేయకూడదని అంటలేదు, కానీ మనకు వాక్యము ప్రామాణికము అన్నమాట. వాక్యము, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము ప్రజల్లోనికి వెళ్ళినట్లుగా, ప్రజల్లో కార్యం జరగాలంటే ముందు ఆ వాక్యము చేత మనము ఆ వాక్యాన్ని మనలో కాపాడుకోవాలి. ఆ వాక్యము చేత మనం నింపబడాలన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చేత మనం నింపబడిన వారమే ఏమవ్వాలంటే దేవుని కార్యాలకి పూనుకోవాలన్నమాట. హల్లెలూయా.
దేవుని వాక్యం చేత నువ్వు నింపబడితే చాలా మందికి దేవుని వాక్యం తెలుసు, కానీ చాలా మందికి దర్శనం తెలియదు మాట. చాలా మందికి దేవుని వాక్యం తెలుసు, చాలా మందికి దర్శనం వశులు కాలేరు మాట. దర్శనం తెలియచ్చు, దేవుని వాక్యం తెలియచ్చు, కానీ పరిశుద్ధాత్మ చేత దర్శన వశులు కాలేరు మాట. ప్రియులారా, దర్శన వశులు కూడా అవ్వాలి. పౌలు ఏం చేశాడంటే అవిధేయుడు అవ్వలేదు, దర్శనానికి విధేయుడు అవ్వాడు మాట. ప్రియులారా, పౌలు దర్శనానికి విధేయుడయ్యాడు. మనం చూసుకుంటే లేఖనాలు అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కార్యాలు ప్రియులారా 26వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్నిపరాజ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక, ఆకాశం ముందు కలిగిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు అని ప్రియులారా పౌలు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మనకి లేఖనం తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఆకాశం ముందు కలిగిన దర్శనానికి ఏమయ్యాడు? అవిధేయుడు కాలేదు మాట. దర్శనము కలిగిన వాడే ఉన్నాడు పౌలు. హల్లెలూయా. పౌలు దర్శనము కలిగి ఉన్నాడు, దర్శనం చేత నింపబడ్డాడు, దర్శన వశుడయ్యాడు. దర్శనం కొరకే, దేవుడిచ్చిన దర్శనం కొరకే సంఘాలు కట్టాడు. దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగా నడిచాడు. దర్శనం ప్రకారంగా ఏం చేశాడు? దర్శన వశుడయ్యాడు, ఆత్మపూర్ణుడయ్యాడు. దేవుని యొక్క వాక్యము అనేక ప్రజల హృదయాల్లో పౌలు కట్టాడు మాట. హల్లెలూయా. అనేకలు ప్రభువుని అంగీకరించినట్లుగా పౌలు ద్వారా ఉన్నత కార్యాలు జరిగినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో మనము కూడా దేవుని యొక్క దర్శన వశులమై దర్శనమును వ్యాప్తి చేసే వారిగా మనం ఉండాలన్నమాట. హల్లెలూయా. మన ద్వారా దర్శనం వ్యాప్తి అవ్వాలంటే ముందు మనం దర్శన వశువులు అవ్వాలి. దర్శన వశువులు అవ్వాలి ప్రియులారా. మనం దర్శన వశులైనప్పుడు ఏమవుతుందంటే మనలో కార్యసిద్ధి జరుగుతుంది మాట. హల్లెలూయా. అంటే మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి? దేవుడిచ్చిన దర్శనం కొరకు బ్రతకాలి. అలాగనే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే మన యుద్ధానికి పూనుకోవాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన వ్యతిరేకమైన పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. దర్శనానికి విరుద్ధముగా, దర్శన వ్యాప్తి అవ్వకుండా, దర్శన వశులు అవ్వకుండా పోరాటం అన్నది మనలోని ముందు ఎదురవుతుంటుంది. దాని విషయం మనం ఏం చేయాలి? దేవుని సహాయం పొందుకోవాలన్నమాట. హల్లెలూయా. ప్రియులారా, మనం చూసుకుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించుతున్న వారు మీద జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాడు. హల్లెలూయా. జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలన్నమాట. హల్లెలూయా. తమ కొరకు మృతి పొంది లేచిన వాడు ఎవరు? యేసయ్య మాట. హల్లెలూయా. జీవించేవారు యేసయ్య కొరకు, దేవుని కొరకు జీవించాలి. మన కొరకు ఎవరైతే మృతి పొంది లేచాడో ఆయన కొరకు జీవించేవారుగా మనం ఉండాలి. చాలా మంది యొక్క జీవితములు తమ కొరకే అన్నట్లుగా ఉంటాయన్నమాట. చాలా వరకు ఎక్కువగా జీవితంలో ఎలా ఉంటాయంటే దేవుని దర్శనం తెలుసు, దర్శన వశులు కాలేరు. దేవుని యొక్క లేఖనము ఇది సత్యము చెప్పే సామర్థ్యత పొందుకుంటారు. సత్యము చేత నింపబడతారు, కానీ సత్యము చేత ఆత్మ చేత వాక్యాన్ని కాపాడుకోలేరు మాట. దేవుడు అనుగ్రహించిన వాక్యము చేత మనం మన పరిశుద్ధ ఆత్మ చేత వాక్యమును కాపాడుకుంటూ మనం బ్రతకాలన్నమాట. అలా తిమోతి బ్రతికాడు. యెహోషువ ఆత్మపూర్ణుడే, యుద్ధం చేశాడు దేవునికి వ్యతిరేకంగా లేచిన వారి మీద. ప్రియులారా, మరి మనము జీవించేవాడు ఎవరు? తమ కొరకు కాదు. తమ కొరకు అంటే కుటుంబాలు వస్తాయి, తమ అంటే భార్య పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు,
ప్రియులారా, తమానుగా మనమే వస్తాం. జీవించేవారు మన కొరకు కాక, మన కొరకు కాదు జీవించేవారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలన్నమాట. హల్లెలూయా. దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. మృతుల్లో నుంచి తిరిగి లేచున్నవాడు, మనం మృతులలో మన అందరి కొరకు మృతు పొంది తిరిగి లేచిన వాడి కొరకు మనం ఏం చేయాలంటే తన కొరకు మనం జీవించే వారికి ఉండాలి. అనగా దేవుని కొరకు మనం ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. దేవుని కొరకు ప్రయారిటీ ఇవ్వాలి. అవనస్తులైన మనము, ఆధ్యాత్మికమైన అవనస్తులైన మనము, భౌతికంగా అవనస్తులైన మనము ఈ యవన కాలంలో దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. యవన కాలంలో ఎందరికో లేదు ఈ ధన్యత. సార్వత్రిక క్రీస్తు సంఘంలో యవనస్తులు ఈ దర్శనము కలిగి లేరు. దర్శనం అనగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చే విషయంలో కానీ దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకున్న వారు ఉన్నారంటే లేరు. కానీ దేవుడు అందరికీ లేని ధన్యత దేవుడు ఏం చేస్తాడు, మనకి అనుగ్రహించాడు మాట. హల్లెలూయా. దేవుడు దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉండాలి? జీవించే వారికి మీద తమ కొరకు కాదు, తమ నిమిత్తం మృతు పొంది తిరిగి లేచిన వాడి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతు పొందాడు. కాబట్టి మనముకి మీదట జీవించేది దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. అనగా కుటుంబాన్ని వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలని కాదు, కానీ ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. దేవుడు అనుగ్రహించిన లేఖనము, దేవుని వాక్యానికి, దేవుడిచ్చిన దర్శనానికి మనము ప్రయారిటీ ఇవ్వాలి. ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన దర్శనానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ప్రప్రథముగా జీవన వ్యాపారం నిమిత్తము, ఇచ్చిన కుటుంబము, భార్య పిల్లల నిమిత్తము, అన్నదమ్ముల నిమిత్తం ఇవ్వకూడదని కాదు, ఇవ్వాలి. కానీ ప్రప్రథముగా దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం కొరకు మాట. హల్లెలూయా. దర్శనం కొరకు మనము నింపబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. దర్శనము కొరకు, దేవుని కొరకు మనము ప్రయారిటీ ఇచ్చేవారిగా, ప్రథమ స్థానము మనం ఇచ్చేవారిగా ఉండాలన్నమాట. ప్రియులారా, అలా ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే మన జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, పౌలు కూడా దర్శనంను బట్టే ప్రయాణం చేయడం అన్నది జరిగిందన్నమాట. హల్లెలూయా. గలతీయులు రాసిన పత్రికలో మనకు తెలియపరచబడుతుంది ఈ దేవుని మాట, దేవుని లేఖనం. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 2వ వచనం, దేవ దర్శనం ప్రకారమే మేము వెళ్ళితేమి. హల్లెలూయా. మరియు మా ప్రయాసము, మా కష్టము వ్యర్థమవునమో లేక వ్యర్థమైపోదామో అని నేను అన్యులలో ప్రకటించుచున్న సువార్త వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషాదపరిస్థితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శన ప్రకారముగా నేను వెళ్ళితేని దేవునికి మహిమ కలుగును గాక. దర్శన ప్రకారముగా నేను వెళ్ళితేనని పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా అని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని దర్శన ప్రకారంగా దేవుని చిత్తం జరిగించడం పౌలుకి తెలిసిందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అదే కృప, అదే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించాడు మాట. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన దర్శనము వెళ్ళల దాటి మనం ప్రకటించేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మహాకృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు యొక్క కృపను బట్టి నేను చిన్నప్పటి నుంచి నేను ఇందులోనే పెరిగాను అన్నమాట. నాకు బయట డినామినేషన్ కోసం కానీ బయట యొక్క చర్చిలో ఏం తెలియదు నాకు. నేను చిన్నప్పటి నుంచి ఓపెన్ మినిస్ట్రీలోనే నాకు ఊహ తెలిసింది. కానీ అంటే నాకు 2 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను మినిస్ట్రీలోనే ఇక్కడే నాకు తెలిసి ఆగాభ్య సంఘంలో ఓపెన్ మినిస్ట్రీలోనే నేను పెరగడం అనేది జరిగింది అన్నమాట. హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఎంతగానో కృప చూపాడు. నా యొక్క తల్లిని బట్టి, నా యొక్క తల్లి తనకి వివాహమైన తర్వాత ఒక 3 సంవత్సరాలు గడిచిపోయినా పిల్లలు పుట్టలేదు మాట. కుమార్తెలు కానీ అనుగ్రహింపబడలేదు. దేవుడు అయితే పిల్లలు లేని స్థితిలో ఒక టీచర్ గారు చెప్పారు, నువ్వు అన్యుల మాట నా తల్లి చెప్పారు మాట, అమ్మ యేసుప్రభువును నమ్ముకుంటే నీకు
బిడ్డల్ని ఇస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు నా తల్లి ప్రార్థన చేసుకోవడం మొదలెట్టింది. నా తల్లి ప్రార్థన చేసుకోవడం మొదలెట్టింది. నా తల్లి యొక్క బయట డినామినేషన్ వాళ్ళు అప్పట్లో ప్రార్థన చేసుకోవడం మొదలెట్టింది. ప్రార్థన చేసుకుండేది. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. హన్నాకి సమయాలు ఇచ్చినట్లుగా నేను నీకు కుమారుని ఇస్తాను. నువ్వు నా సేవకి పెంచాలి. నా సేవకి నీవు నాకు ప్రతిష్ఠ చేయాలని దేవుడు అమ్మతో మాట్లాడడం జరిగింది మాట. అలాగే అమ్మ ఫస్ట్ మగబిడ్డని అడిగింది. అత్తయ్యపు అమ్మాయిపు ఫస్ట్ ఆడపిల్లలే ప్రభు నాకు మగబిడ్డ కావాలని అమ్మ అడగడం బట్టి దేవుడు అమ్మకు అనుగ్రహించాడు. నేను అనుగ్రహింపబడ్డాను అనమాట. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ పెంచింది. అయితే నేను పుట్టక ముందు ఓఫ్ డాడీ యొక్క మీటింగ్స్కి అమ్మ వెళ్ళేది మాట మామయ్య గారి ద్వారా. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి అమ్మకు కలిగిన పరిస్థితులను బట్టి అమ్మ చనిపోదామనే నిర్ణయం తీసుకుందన్నమాట. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. అప్పుడు ఓఫ్రీ డాడీ ద్వారా ఓఫ్రే గారి ద్వారా దేవుడు మాట్లాడాడు మాట. ఏమని మాట్లాడాడంటే, ఇక్కడ చనిపోదామని అనుకుంటున్నారు కానీ మీరు నా కొరకు బ్రతకాలి అని ఆ రోజు ప్రవక్త ద్వారా దేవుడు నా తల్లితో మాట్లాడాడు. నా కొరకు బ్రతకాలి, కొన్ని పరిస్థితులను బట్టి చనిపోదాం అనుకుని దేవుడు అంటున్నాడు నా కొరకు బ్రతకని. ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో దేవుడు నా తల్లిని దర్శించాడు. నా తల్లిని దర్శించడం వల్ల తన సజీవురాలుగా ఉండడం వల్ల దేవుడు ఏం చేశాడంటే నేను అనుగ్రహింపబడ్డాను అనమాట భూమి మీదకి. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో నేను పుట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఆనాడు ప్రవర్తన మాట దేవుని మాట రాకపోతే ఈరోజు మేము ఉండేవారం కాదు. అందుని బట్టి దేవుని మహాకృపను బట్టి ఆ రోజు ప్రవక్త ద్వారా దేవుడు నా తల్లిని దర్శించడం, దాన్ని బట్టి మహాకృపను బట్టి నేను ఇలా ఇంతవరకు ఉన్నాను. కేవలం ఏంటంటే దేవుని కృప, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడడాన్ని బట్టి. నాకు తల్లి చెప్పేది మాట ఏం చెప్పేదంటే, బాబు మనం ఎప్పుడు నేనున్నా లేకపోయినా దేవునికి దేవునికి మనకిచ్చిన నాయకుడికి దైవజనులకి నువ్వు ఎప్పుడు కృతజ్ఞతుడిగా ఉండాలి, వారికి విధేయుడై ఉండాలని అమ్మ చెప్పడం జరిగింది. అమ్మ చెప్తూ ఉండేది మాట. ఆ మాటలు నాకు బాగా హృదయంలో నాటబడ్డాయి మాట. అయితే దేవుడు మహాకృపను బట్టి చిన్నప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలోనే పెరిగాను. దేవుని సన్నిధిలో పెరుగుతూ కాకినాడలోనే నేను కాకినాడలోనే ఉండేవాళ్ళం. అయితే దేవుని వాక్యం ద్వారా కూడా దేవుడు రవిడాడీ ద్వారా కూడా మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు చక్కగా దేవుడు దర్శిస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధి, దేవునితో అనుభవం కొంతవరకు నాకు ఉంది. అది దేవుని కృపే. ఎక్కువగా దేవుని సన్నిధిలో ఎత్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. ఇలాగా నేను ఎంతటి వాడిని అయ్యానంటే దేవుని మహాకృప, దేవుని ప్రణాళిక, దేవుడిచ్చిన దేవుడిచ్చిన దేవుడు నాయకుని బట్టి దైవజనులను బట్టి నేను ఎంతటి వాడిని అవేనమాట. దేవునికి మహిమ కలుగును. ప్రియులారా, అలా ఉంటుండగా దేవుడు మహాకృపను బట్టి దేవుడు నన్ను దర్శించు నాతో మాట్లాడాడు. నువ్వు సేవకుడు అవ్వాలంటే నాకు భయం, ఎంతో భయం. దేవుని విషయంలో కానీ దేవుని యొక్క మెసేజ్ చెప్పాలన్నా, ఒక పాట పాడాలన్నా, దేవుని కొరకు అంటే తెలియని ఒక సిగ్గు మాట, తెలియని ఒక భయం. ప్రవచనాల ద్వారా దేవుడు ఆ యొక్క వ్యక్తుల ద్వారా ప్రవచనాలు ప్రవచించడం, నువ్వు ఆ దేవునికి అభిషేకం తీసుకోవాలని మాట్లాడినప్పుడు కూడా నేను భయపడుతుండేవాడిని. కానీ దేవుడి నిర్ణయ కాలంలో దేవుడు తన కృపను బట్టి దేవుడు నన్ను అభిషేకించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అభిషేకించుకున్న తర్వాత దైవ సేవకుల దగ్గర ఉంటూ ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క సంఘాలకు పంపుతున్నప్పుడు సంఘాల యొద్దకు వెళ్ళడం రావడం అన్నది జరుగుతుండేది. అలా ఉంటుండగా దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఎంతగానో కృప చూపాడు. దేవుని యొక్క సేవ చేయడం అన్నది అది ఎవరు పడితే వాళ్ళకి అనుగ్రహింపబడుతుంది. అది దేవుని కృప. దేవుని సేవ చేయడం అంటే యవన కాలంలో అలా ఉంటుండగా దేవుడు మహాకృపను బట్టి మన మినిస్ట్రీలో కొందరు ఏమయ్యారంటే మినిస్ట్రీని విడిచి వెళ్ళిపోయినప్పుడు మినిస్ట్రీని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎవరంటే అభిషాలమలకి టీము అభిషాలమాలు వెళ్ళిపోయినప్పుడు డాడీ యథార్థవాది టీవీ ద్వారా యథార్థవాదిలో మాట్లాడారు అన్నమాట. మీ మినిస్ట్రీలో చాలా మంది వెళ్ళిపోతున్నారు కదన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఎక్కడ వెళ్ళిపోతున్నారో నాకు ఇంకా సంఘాలు విస్తరించినాయి, కేరళలో ఒక సంఘం ఉంది, చెన్నైలో ఒక సంఘం ఉందని చెప్పడం జరిగింది మాట. దేవునికి మహిమ కలుగును గాక. అలా చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, కొన్ని కారణాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి చెన్నైలో సంఘం లేని పరిస్థితులు ఏర్పడినప్పుడు
దేవుడు కృపను బట్టి దేవుడు నేను నేను దైవ సేవకులు నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. బాబు అప్పుడప్పుడు నువ్వు వస్తూ ఉండాలి ఇక్కడికి. నువ్వు వస్తూ ఉండాలి. దైవ సేవకులు కూడా తీసుకురావడం జరిగింది. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా! ఇక్కడ ఇక విగ్రహాలు ఇక్కడ ఇక్కడ గుళ్ళు చూసి ఇయన్నీ చూసి పరిత్యాపం చెంది నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఈ స్థలంలో నేను నిలబడాలని నేను ఆశ కలిగి దేవుడు నన్ను ప్రేరేపణ బట్టి నేను నిలబడి దైవ సేవకులు చెప్పాను. అయ్యగారు నేను అక్కడికి వెళ్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ అంతటికి కారణం ఏంటంటే ప్రవక్త ఆ మాట అన్నాడన్నమాట. ప్రవక్త అన్న మాట ప్రవక్త దేవుడే నా దేవుడు. నాకేమొచ్చు ఏంటన్న తర్వాత ప్రవక్త దేవుడే నా దేవుడు. కాబట్టి నేను ఆ స్థలంలో నిలబడాలి. ప్రవక్త ఆ మాట అన్నారు, నాయకులు ఆ మాట అన్నారని నేను రోషం కలిగి ఈ స్థలానికి రావడానికి దేవుడు కృప చూపాడు. దేవుడు మహాకృపను బట్టి ఈ స్థలంలోనికి అంటే దేన్ని బట్టి వచ్చానంటే దర్శనాన్ని బట్టి. ప్రవక్త కలిగిన దర్శనమే నాది. ప్రవక్త దేవుడే నా దేవుడు. నాకేమొచ్చాను తర్వాత, కానీ ప్రవక్త దేవుడు నా దేవుడు కదా, ఆయనే నన్ను నడిపించుకుంటాడు, ఆయనే చూసుకుంటాడని ఆ మనసు కలిగి ఉన్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహించి, నన్ను ఎంతగానో బలపరిచి, ఇంతలోని చేసిన వారు దైవ సేవకులను బట్టి, ప్రవర్తన బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఇలా రావడానికి స్థలంలో ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఈ స్థలంలో ఉన్నాం నమ్మకంగా, సత్యానికి స్తంభం ఆధారమైన సంఘం ఈ స్థలంలో ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఈ స్థలంలో ఉన్నప్పుడు అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సేవా జీవితంలో మనకన్నా ముందుగా అనుభవశాలులు ఉంటారు, అనుభవం ఉన్న సేవకులు ఉంటారు అన్నమాట. వారికి కలిగిన అనుభవాలే మనకి కలుగుతూ ఉంటాయి ప్రియులారా. వారికి ఎదురైన అనుభవాలు, చేదైన అనుభవాలు, దేవుని యొక్క కొన్ని అనుభవాలు గుండా సాక్ష్యం ఏర్పరచడానికి, సాక్షాత్తుగా కొన్ని అనుభవాలు గుండా అనేకను సత్య సంబంధులు సేవకులను దేవుడు నడిపిస్తాడు. అటు రీతిగానే దేవుడు నన్ను కూడా కొంతవరకు నడిపించాడని నేను నమ్ముతున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతుండి అయినా దేవుడు ఎంతగానో ఆదరించి, దేవుడు ఎంతగానో బలపరుస్తూ దేవుడు వచ్చాడు. అంతే కదా, అందరూ ప్రార్థనలు బట్టి నేను ఇక్కడ ఇలా నిలవడానికి దేవుడు సహాయం చేస్తాడు. మన కొన్ని పరిస్థితుల్లో అనేక శోధనలు ఎదురవి హార్ట్లో పెయిన్ వచ్చింది. ఈసీజీ తీయించాను 5 సార్లు. ఈసీజీ తీయంతే ఏమీ లేదన్నవారు. నేను ఎందుకు పెయిన్ వచ్చిందో తెలిసింది కాదు. బలంగా శోధన ఏంటంటే ఈ స్థలం నుంచి వెళ్ళిపో తర్వాత ఇలా ఎందుకు ఈ శోధన మటుకు అది వచ్చింది ఫైనల్గా. అలా ఉండడానికి ఒకరోజు ఓఫ్రి డాడీ నైట్ ప్రేయర్లో దేవుడు మాట్లాడాడు. యోబు తలంచిందో యోబు మీదకి వచ్చింది, నువ్వు ఏది తలంతది నీ మీదకి వస్తుందని మాట్లాడినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా ఆ యొక్క పెయిన్ అంతా ఎగిరిపోయింది అన్నమాట. దేవుని వాక్యం బట్టి నేను చాలా వరకు బలపరచబడడం అనేది జరిగింది. అలాగే అనేక విషయాల్లో అనేక పరిస్థితుల గుండా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడం, ఈ స్థలంలో నిలబడ్డానికి దేవుడు ఎంతగానో కృప చూపాడన్నమాట. అనేక రీతిలుగా జీవన వ్యాపారం చేసుకుంటూ నేను చిన్న డెలివరీ వర్క్ చేసుకుంటూ సేవలో నేను నిలబడడం జరిగింది. ఆ వర్క్ ఉండేది కాదు నాకు. వర్క్ లేని పరిస్థితుల్లో అందరికీ ఉండేది, నాకు ఉండేది కాదు. నాకు అర్థమైంది ఇది ప్రభు నన్ను పరిశీలన చేస్తున్నాడు, ప్రభు నన్ను పరిశోధిస్తున్నాడు. నేను ప్రార్థన చేసుకున్నామని ప్రభు సహాయం కూడా అలాగ అనుగ్రహింపబడ్డది. కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవనాయి, కానీ దేవుడు తన సహాయాన్ని మటుకు ఆపలేదు. నేను దేవుని వైపు ఎదురు చూశాను అన్నమాట. కొన్ని పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులను అడగవచ్చు, నా ఆత్మీయ తండ్రిని, నా ఆత్మీయులు, నాకు తెలిసిన వారిని నేను ఎవరినైనా ఫైనాన్షియల్గా సహాయం చేయనని అడగవచ్చు, కానీ అడగలేదు. ఎందుకంటే ఇది ప్రభు నడిపిస్తున్న ప్రభువే సహాయం చేస్తాడు అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో రైస్ లేని పరిస్థితుల్లో అలా దేవుని సేవకి వెళ్ళినప్పుడు బియ్యం ఇవ్వడం, నూనె లేని స్థితిగతిలో అలా గృహ దర్శనాలు దేవుని సువార్త ప్రకటించేవాళ్ళని. ఇక్కడ సువార్త ప్రకటించిన తర్వాత కొందరు పరిచయం వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సైడ్ మీద నూనె ప్యాకెట్ ఉండి తీసి అలా దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా పోషించాడు. దేవుడి స్థలంలో నిలబడడానికి ఎంతగానో కృప చూపాడు. తర్వాత దేవుడు మహాకృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఆ యొక్క కొన్ని అనుభవాలు కూడా ఇక్కడ మనుషులు కఠినంగా ఉంటారన్నమాట. ఇక్కడ ప్రజలు కాఠిన్యం కలిగి ఉంటారన్నమాట, కఠినంగా ఉంటారన్నమాట. వారికి ప్రాంతీయ భావం ఎక్కువ, ఇతరులను యాక్సెప్ట్ చేయడానికి వారి మనసు అంగీకరించదు. అయినను దేవుడు మహాకృపను బట్టి ఈ స్థలంలో ఇలాగా నిలబడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు నీకు వ్యతిరేకంగా లేచిన వారు నీ వారు అవుతాడు. దేవుడు మాట్లాడడం, దేవుడు వాగ్దానాలు ఇవ్వడం, అనేక సహాయాలు చేయడం. మరి జీవనాపారం విషయం నాకు కొన్ని యాక్సిడెంట్లు అవని దేవుడు తప్పించాడు. ఆ యాక్సిడెంట్లు అవని బలమైన యాక్సిడెంట్లు జరిగినాయి, అయినా ఏం అవ్వకుండా దేవుడు కాపాడాడు. దేవుడు ఆ యొక్క రీతిలుగా అనేక శోధనలు ఎదుర్కొని, అనేక భయంకరమైన శోధనలు, మరణాపాయాలు ఎదుర్కొని ఇంతవరకు దేవుడు ఇలాగా
నిలబడడానికి ఎంతగానో కృప చూపాడు. దేవుని వ్యాపారం విషయంలో కూడా నేనేం పెద్దగా ఏం చదువుకోలేదు, కానీ ఇక్కడ ఒక ఆటో వేసుకుందాం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎన్ని రీతిలుగా ప్రయత్నిస్తున్నా ప్రయత్నాలు విఫలమయ్యి, దేవుడిని అడిగితే ఏమో దేవుడిని సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అనుకోడు. ప్రభు ఇలా అంటున్నాడు, ప్రయాసపడ అలా ఒక దగ్గర దగ్గర 8-9 నెలలు సంవత్సరం దగ్గర దగ్గరే ప్రయాసపడగా దేవుడు సొంతంగా ఆటో అనుగ్రహించాడు. షూరిటీ లేకుండా, ఫైనాన్సే షూరిటీ లేకుండా నాకు ఆటో అనుగ్రహించడు. అది అది అసాధ్యం. షూరిటీ లేకుండా రావడం అనేది అసాధ్యం. కానీ దేవుని కార్యం జరిగించడు. అది చేసుకుంటూ సేవ చేసుకుంటాను, ఆటో వేసుకుంటూ నేను సువార్త ప్రకటిస్తాను. దేవుడు అనేక రీతిలుగా కృప చూపాడు. దేవుడు అనేక రీతిలుగా సహాయం చేస్తున్నాడు. దేవుడు దయగల దేవుడు. నేను అందులో సువార్త ప్రకటిస్తూ ఉంటాను. కొన్నిసార్లు తెలియకుండా తమిళ భాషలోనే పరిశుద్ధాత్మ చేత సువార్త ప్రకటన జరుగుతూ ఉంటుంది. నాకు ఏమైనా అక్కరలు అవసరతలు ఉన్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి, దేవుడు ఆ యొక్క వ్యక్తులు, తెలియని వ్యక్తుల ద్వారా కూడా వారు ప్రేరేపింపబడి నాకు సహాయం చేస్తుంటారు. విశ్వాసం ద్వారా ఎంతవరకు దేవుడు స్థిరపరిచాడు. కానీ ఒకటే ఒక మాట, ఎంతవరకు దేవుడు స్థిరపరచడం ఏంటంటే, ప్రవక్త దేవుడే నా దేవుడు, ప్రవక్త కలిగిన దర్శనమే నా దర్శనము అని నేను నమ్మాను ప్రియులారా. నమ్మడం వలన నూతన స్థలంలో నూతన స్థలంలో ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచాడు. ఇంతవరకు 8,000 నేను రెంట్ 8,000 కొండువైనప్పుడు 11,000 రెంట్ నాకు. దేవుడు అయిన మహా ఆశ్చర్యరీతిగా అన్ని సహాయం చేస్తాడు. దేవుడి మీద ఆధారపడి ఇక్కడ రెంట్లు ఎక్కువైనా అన్ని విధాలుగా దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఎందుకు ఇలా కృప చూపాడు ప్రభు అంటే, దర్శనము, ప్రవర్త కలిగిన దర్శనమే నా దర్శనం. ఇక్కడ జనులు తెలుసుకోవాలి ప్రభు అని. అంటే ఇదంతటికి కారణం ఏంటంటే, ఆత్మచేత దేవుడు అనుగ్రహించే వాక్యము, దేవుడు మనకు అనుగ్రహించిన నాయకుల ద్వారా, దైవజనుల ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వాక్య రూపుగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమవ్వాలంటే ఆత్మలో స్థలాలు మారుతూ ఉండాలన్నమాట. వాక్యమును బట్టి మనం ఏమవ్వాలంటే స్థలాలు మారుతూ ఉండాలి. యెహోషువ అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు అంటే ఐగుప్తులో లేరు. వాళ్ళు యాత్రలో కొనసాగుతున్నారు. యాత్రలో వారు కొనసాగుతున్నప్పుడు వారికి శత్రువులు ఎదురైనప్పుడు ప్రభు వారిని అభిషేకించుకుని, ప్రభు వారిని ఏం చేశాడంటే అభిషేకించుకుని ఆత్మపూర్ణుడే యుద్ధం చేశాడు. మోషే ఏం చేస్తున్నాడు? మోషే ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ కడవర దినాల్లో దేవుడు అనుగ్రహించిన దర్శనం కొరకు ఆత్మపూర్ణమై మనం ఉండాలి. ఆత్మపూర్ణమై ఉండాలి, దర్శన వశువులై ఉండాలి. ఈ రెండు మన జీవితాల్లో జరగాలన్నమాట. హల్లెలూయా. ఈ రెండు మన జీవితాల్లో జరిగినప్పుడు ఏమవుతుందంటే దేవుని కార్యము మనలో సంపూర్ణం అవుతుంది అన్నమాట. ఆత్మపూర్ణులై ఉండి, ఆత్మచేత ప్రేరేపింపబడి, ఆత్మచేత నడిపింపబడి ఈ కడవర దినాలలో దర్శనము అనగా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది నీకు తెలియపోతే అర్థమే, నీ ద్వారా శూరకార్యాలు జరగవు. నువ్వు ఆత్మవశుడు కాకపోతే దేవునికి విరుద్ధంగా నడుచుకునే అవకాశాలు ఉంటాయి. ఆత్మవశుడు కాకపోతే దర్శనాన్ని విడిచిపెట్టే పరిస్థితులు మనకి ఏర్పడుతున్నాయి. ఆత్మవశులు అవ్వాలి, దర్శనవశులు అవ్వాలి. దర్శనవశులు కాలేకపోతే ఏమవుతుంటే దర్శనాన్ని విడిచే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రియులారా, దర్శనవశులు అవ్వాలి. మనం దర్శనం చేత నింపబడాలి. దర్శనం చేత మనం నింపబడిన వారమే ఉండాలి. ప్రప్రథముగా దర్శనం చేత నింపబడాలి. ఆత్మ చేత నింపబడినప్పుడే మనలో పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క కార్యము సంపూర్ణంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథంలో 37 అధ్యాయంలో చూడండి, యెహోవా హస్తము నా మీదకి వచ్చును, నేను ఆత్మవశుని, యెహోవా నన్ను తోడుకొని పోయిను, ఎముకలు నిండి ఉన్న లోయలోనికి నన్ను దింపెను. ఆత్మవశుడై ఉన్నాడు మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మవశులై ఉన్నప్పుడు మనకు కలిగిన దర్శనాన్ని విస్తరింప చేయగలుగుతాం. దేవుని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆత్మచేతనే వాక్యాన్ని కాపాడుకోవాలి. ఆత్మచేత వాక్యములో నువ్వు స్థలం మారాలి. వాక్యము అనగా మంచి పదార్థము. దేవుని వాక్యము చేత నువ్వు నింపబడి, దేవుని వాక్యము చేత నువ్వు మార్పు చెందుతూ ఉంటే నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు జరిగిస్తూ ఉంటాడు అన్నమాట. నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు.
నీకు ఇచ్చిన దర్శనవశుడైన ఉన్నప్పుడు దర్శనమును బట్టి ఆత్మచేత నింపబడిన వాడవై అంటే నువ్వు ఉన్న స్థలంలో కార్యం జరుగుతూ నీ తెలియక నూతన స్థలాల్లో నేను దేవుడు తోడుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు చేసుకుని వెళ్తాడు, దేవుడు తోడుకుని నేను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దేవుడు ఆ స్థలాల్లో దేవుడు నిన్ను వాడుకుంటాడు మాట ప్రియులారా. అలా పౌలు దేవుని ఆత్మచేతనే నింపబడిన వాడు మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాలు మనం చూసుకోవచ్చు మాట. అపోస్తుల కార్యాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులు దేవుని ఆత్మచేత నింపబడిన వారి మాట. ఫిలిప్పు కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వాడే. అలాగని ప్రియమైన దేవుని బిడ్డలారా ఫిలిప్పు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. నింపబడి ఏం చేస్తాడు? దేవుని యొక్క కార్యము జరిగిందన్నమాట. హల్లెలూయా. మనము దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఉండాలి. అందరూ దేవుని ఆత్మచేత నింపబడతారు, అందరూ దేవుని కుమారులై ఉంటారని ఉంటుంది లేఖనం తెలియపరచం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడతారు, అందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత నింపబడిన వారమే దేవుని కుమారులు అంటే దేవుని యొక్క లక్షణములు కలిగిన వారు. దేవుని కుమారులు అంటే ఆత్మచేత నింపబడాలి. ఆత్మ నిన్ను మొదటగా దర్శనవశుని చేస్తుంది. ఆత్మ ఈ యొక్క ప్రవక్త ద్వారా, నాయకుని ద్వారా, దైవ సేవకుల ద్వారా అనుగ్రహింపబడుతున్న దేవుని వాక్కు ప్రకారంగా నేను నడిపిస్తుంది. ముందు వ్యక్తిగతంగా నిన్ను సంపూర్ణ స్థితి వైపు, పరిపూర్ణత వైపు, పరిపూర్ణ దారికి నిన్ను వ్యక్తిగతంగా ముందు నడిపిస్తూ ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ఒక్క దాన్ని నువ్వు జయించగలుగుతావు. మొదటగా దీనికి వ్యతిరేకమైనవి ఏమైతే ఉంటాయి వాటినన్నిటిని నువ్వు ఏం చేయగలుగుతావు అంటే పోరాడగలుగుతావు. పోరాడి నువ్వు జయము పొందుకోగలుగుతావు. హల్లెలూయా. నీకు అనుగ్రహింపబడిన దర్శనం కొరకు నీ యొక్కకు దేవుని వాక్కు ప్రవక్త ద్వారా రాయబడ్డ గ్రంథాల ద్వారా వాక్కు నీ యొద్దకు వచ్చిన వాక్యము చేత ఆత్మచేత నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా. ఆత్మచేత నువ్వు కాపాడబడకపోతే దేవునిచ్చిన వాక్కు మంచి పదార్థమును భుజించాలంటే ఆత్మ ద్వారానే సాధ్యము మాట. హల్లెలూయా. తింటే నువ్వేమవుతావు? శక్తివంతుడవుతావు. తింటే ఏమవుతావు? తింటే బలవంతుడవుతావు. దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు అనుకునే భార్య, దేవుడు అనుకునే సంఘ వధువుగా మనము ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతాం, ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉంటాం. ప్రియులారా, దేవుడు ఆశించిన భార్యగా, మంచి భార్య, గుణవత కలిగిన స్త్రీగా, గుణవతైన స్త్రీ ఏం చేస్తుంది? దాని యొక్క భర్తకి నష్టం కలగ చేయదు మాట. అలాగే దేవుని గాయపరిచేవారుగా, దేవునికి నష్టం చేసేవారుగా మనం ఉండం. దేవుడు తన సేవకుని ద్వారా, దేవుడు అనుగ్రహించిన నాయకుల ద్వారా, సేవకుల ద్వారా ఏం చేయాలంటే దేవుని వాక్యము వస్తుండగా సేవకుని ద్వారా నాయకుడు అది ఆత్మచేత మనం ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి మాట. ఆత్మచేత మనం భద్రపరచుకోవాలి. భద్రపరచుకుంటే అంచు దినాలలో ప్రభు మనల్ని బలంగా వాడుకుంటాడు మాట. హల్లెలూయా. అంతేకాదు ఇప్పుడు వాడుకుంటాడు. నువ్వు ఆత్మచేత నడిపింపబడాలన్నమాట. హల్లెలూయా. అంతేకాదు నువ్వు దర్శనవశుడు అవుతూ ఉండాలన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శనవశులు అవుతూ ఉండాలన్నమాట. ఆత్మచేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు బలంగా జరుగుతూ ఉంటే దేవుని బిడ్డలారా మనం చూస్తే రాజుల గ్రంథంలో కూడా మనకు తెలియపరుస్తుంది అన్నమాట. రాజుల గ్రంథంలో కూడా ప్రియులారా మనకి చూసుకుంటే దేవుడు ఆహాబు రథము కన్నా ఎలీషా, చూడండి 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 45-46 వచ్చినారు. ఆకాశం మేఘములతో గాలి వానలతో కారు కమ్మెను, భూమి పైన వాన కురిసాను. కనుక ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయిన యెహోవాస్తము ఏలియాను బలపరుచును. అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారు, ఆహాబు కంటే ముందుగా ఏమయ్యాడు? పరిగెత్తుకుని పోయాడు మాట. యెజబెలు వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చినమాట ఆహాబు కంటే ముందుకు ఎలా వెళ్ళిపోయాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా హస్తము మాట. యెహోవా హస్తం ఏలియాను బలపరిచింది మాట. ఏలియాను బలపరిచింది. అలాగే నప్పించుకుడైన అధికారి కన్నా ముందు పిలుపు ముందుకు వెళ్ళిపోయాడు మాట. రథము కంటే ముందుగా ఆత్మాభిషక్తుడే వెళ్ళి దేవుని కార్యము తన ద్వారా జరిగింది. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుడు అనుగ్రహించే వాక్యమును బట్టి నువ్వు పరిశుద్ధ ఆత్మచేత నింపబడుతున్నప్పుడు నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తుంటాడు. హల్లెలూయా. బలమైన కార్యాలు ఎలా జరుగుతాయంటే నువ్వు దర్శనవశుడు కావాలి, ఆత్మచేత నింపబడాలన్నమాట. నువ్వు ఎప్పుడు అయితే ఆత్మచేత నింపబడతావో నీవు ఏమవుతాంటే నీ వ్యక్తిగత నిర్మాణం జరుగుతూ ఉంటుందన్నమాట. దేవుడు ఆత్మచేత నింపబడ్డాడు. ఎలా నింపబడాలి? దేవుడు తన నాయకుని ద్వారా, ప్రవక్త ద్వారా, దైవ సేవకుల ద్వారా అనుగ్రహించే వాక్యమును బట్టి నువ్వేమవ్వాలి? పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడాలి. పరిశుద్ధ ఆత్మచేత నీ వ్యక్తిత్వం మలచబడాలి. నువ్వు వ్యక్తిత్వం మలుచుకుంటూ నీకు ఇచ్చిన దర్శనం కొరకు నువ్వు ప్రయాసపడాలి. మొదటగా దర్శనం కొరకు దర్శనవశుడు అవ్వాలి. నువ్వు దర్శనవశుడు అవుతే నీలో పరిశుద్ధాత్మ కార్యము, శూర కార్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. అలా తిమోతి, తీతు, ఒనేసిము, ఫిలోమోను, ఇలాగా మార్కు, ఇలాగందరూ వీళ్ళందరూ పౌలుకి ఏమయ్యారు? వారు దేవునికి, దేవుడిచ్చిన నాయకునికి వారు విధేయులై ఉన్నారన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఉన్నారన్నమాట. ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. ఒకే ఆత్మ కలిగి వారు అడుగుజాడల్లో నడిచారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. మీ వద్దకు వెళ్ళుటకు తీతు హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేము ఒక ఆత్మ వలనే ఒక్క అడుగు జాడలోనందే నడుచుకొనలేదా అంటే, ఒకే ఆత్మ యందు ఒకే అడుగు జాడల్లో ఏమై ఉన్నారు వారు? మేము ఒకే ఆత్మతో ఒకే అడుగు జాడల్లో మేము నడుచుకున్నామని చెప్తున్నాడు పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో, ఈ దినాలలో మనం ఎలా ఉన్నా? మనకిచ్చిన నాయకుని బట్టి, మనకిచ్చిన దైవ సేవకులను బట్టి నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్నావా? ఈ తీతు, తిమోతి, మార్కు, ఓనేసిము ఎందరో భక్తులు, శ్రేష్ఠులు పైనున్న దేవుని ఆత్మచేత నాయకుడు యొక్క బోధన బట్టి, దైవ సేవకులను బట్టి మరి ఒకే అడుగు జాడలో నడుస్తున్నారన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుతో తీతు, తిమోతి ఇంకా అనేక మంది ఒకే అడుగు జాడల్లో నడిచారు. ఈ అంతా అడుగు జాడలో నడవడానికి కారణం ఏంటి? పౌలు ఎలా నడిచాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే దర్శనంతో ప్రయాణమయ్యాడు. దర్శనం చేత ప్రయాణమై, ప్రియమైన దేవుని బిడ్డలారా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలోనే చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శనం ప్రకారం వెళ్ళి 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నా, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కొరకునే, దేవుని కుమారుని యందు విశ్వాసం వలనే జీవించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారంగా మీరు నన్ను పోలి నడవని కూడా పౌలు తెలియపరుస్తున్నాడు. మనకి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పోలి నడుచుకోవడం అన్నది అనగా, దేవుని పోలి నడుచుకోవడం అనగా మనకిచ్చిన నాయకులని, మనకిచ్చిన దైవ సేవకులని, వారి ద్వారా వస్తున్న దేవుని వాక్, వారి దేవుడు కొన్ని అనుభవాలు గుండా కొన్ని అనుభవాలతో వారిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు.
అనుభవాలతో, వారి అనుభవంతో, సత్యమైన అనుభవం, సత్యవాక్యమైన అనుభవంతో వారు బోధిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, వారిని దేవుని వాక్కు మీ వద్దకు వస్తుంది. ఎందుకంటే మీరు దైవములుగా మారడానికి, మీరైనా నేనైనా దైవములుగా మారడానికి దేవుని వాక్కు మన వద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలన మనం భద్రపరుచుకుంటున్నామా? ఆ వాక్కు పరిశుద్ధాత్మ చేత మనం సహాయం పొందుకున్న వాక్యం ప్రకారం మనం నడుచుకోగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలు, వ్యక్తిగతంగా మొదటగా ప్రభు మనం దర్శిస్తున్నాడు మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరికో లేని ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి దినాలలో మనము నాయకుని బట్టి, సేవకుని బట్టి, వారి నోట వస్తున్న దేవుని వాక్యమును బట్టి, వారి విశ్వాసము, వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మనము దేవుని చేత ఏమవ్వాలంటే పరిశుద్ధాత్మ చేత మనము కూడా రూపాంతరం పొందుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ చేత రూపాంతరము పొందుతూ మన వ్యక్తిత్వము మార్పు చెందుతూ ఉండాలన్నమాట. దినము మనకు మారు మనసు కలగాలన్నమాట ప్రియుల. ఎందుకు మనకి దేవుని దర్శనం ఇచ్చాడు, నాయకుని ఇచ్చాడు. దేవుని వాక్కు మనకి వద్దకు వస్తుంది. నాయకుని ద్వారా దేవుని వాక్కు మనకి వస్తుంది. దర్శనం కలిగి ఉన్నాము, చక్కటి సేవకులను మనం కలిగి ఉన్నాము. కానీ ఆత్మచేత వాక్యమును బట్టి, దేవుడిచ్చిన దర్శనమును బట్టి ఆత్మచేత మన ఆత్మచేత నడిపింపబడుతున్నామా? నడిపింపబడే వారిగా ఉండాలన్నమాట. హల్లెలూయా. నడిపింపబడే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ద్వారా కార్యసిద్ధి జరిగిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు జరిగిస్తాడంటే దావీదు అలాగ దేవుని యొక్క ఉద్దేశం నెరిగి ఆయన్ని నెరవేర్చాడు మాట. దేవునికి మహిమ కలుగు. అపోస్తుల కార్యాల్లోనే ఉంటుంది, దావీదు దేవుని యొక్క ఉద్దేశం నెరిగిన వాడే ఏం చేస్తాడంటే అవన్నీ ఆయన దావీదు నెరవేర్చేస్తాడు మాట తన తరములో. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలోనే 13వ అధ్యాయం 22వ వచనంలో, తర్వాత అతనిని తొలగించి దావీదుని వారు రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటున్న అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతను నా ఉద్దేశంలో నీవు నెరవేర్చునని చెప్పాను. హల్లెలూయా. అతను గూర్చి సాక్ష్యం ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు పరలోకంలో. నువ్వు ఈ దర్శనం కలిగి ఉన్నావు కదా, ఈ దర్శనానికి నువ్వు ఎంత విధేయుడవా, ఈ దర్శనమును బట్టి నువ్వు ఎంతగా, నీ ద్వారా నువ్వు ఆత్మచేత నింపబడి నీకు ఇచ్చిన దర్శనం ద్వారా నీ వ్యక్తిత్వం ఎంతవరకు మలసబడి నువ్వు ఎంతవరకు దర్శనం వశుడవో, నువ్వు దర్శనం వశుడు ఆటోమేటిక్గా నీ ద్వారా దేవుడు శూర కార్యాలు జరిగిస్తాడు. అనేకులు దర్శనం తెలుసుకుంటారు, అనేకులు రక్షణ పొందుకుంటారు. దర్శనం అనగా దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. దర్శనం అనగా నువ్వు దేవునిలా మారుట. హల్లెలూయా. ఇది దేని వల్ల సాధ్యం అంటే ఆత్మ వలన సాధ్యం అన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మాట. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మాట. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క దర్శనము కలిగి దర్శనం వశులు అవ్వాలి. అంతేగా దేవుని వాక్కుని వద్దకు వచ్చినప్పుడు వాక్యము నువ్వు ఏం చేసుకోవాలి? ఆ వాక్యమును బట్టి నీ వ్యక్తిత్వము మారు మనసు పొందుతూ ఆ వాక్యము చేత నీవు భద్రపరచుకో. ఎందుకంటే భద్రపరచుకోకపోతే వాక్యమును బట్టి నువ్వు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. నీ కలిగిన దర్శనమును బట్టి ఆత్మచేత నువ్వు దర్శనం వచ్చే వాక్యము చేత నువ్వు ఏం చేయాలి? భద్రపరచుకోవాలన్నమాట. అలా పరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే శూర కార్యాలు జరిగిస్తాడు మన ద్వారా. హల్లెలూయా. దేవుడు ఎవరి ద్వారా శూర కార్యాలు జరిగిస్తాడు? ఎవరు ఆత్మచేత నడిపింపబడి, ఎవరు ఆత్మతో నింపబడతారో. ఏ ఆత్మ? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు చేత నాయకుల ద్వారా, సేవకుల ద్వారా మీ వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతూ ఉంటారు. చూడండి, కళల ద్వారా, మీ వ్యక్తిగత వాక్యము, బైబిల్ రీడింగ్ ద్వారా, నాయకుని ద్వారా, సేవకుని ద్వారా, అలాగ అనేక రీతిలుగా ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వారికి మాట్లాడిన మాటను బట్టి, దేవుడి మాటను బట్టి మీరేమవ్వాలి? జాగ్రత్త పడాలి. మీరు దేవుణ్ణి అడగాలి, ప్రభా నువ్వు నాతో మాట్లాడవు కదా, నన్ను నడిపించు, నీ ఆత్మ సహాయం నాకు దయచే, నా వల్ల కాదు అని దేవుని సహాయం పొందుకోవాలి. హల్లెలూయా. అలా పొందుకుంటూ మీరు ఆత్మ సహాయాన్ని పొందుకుంటే ఒకనాటికి మీరు ఏమైపోతారంటే ఆత్మాభిషక్తులు అయిపోతారు.
మీ ద్వారా కొన్ని శూర కార్యాలు జరుగుతాయి. అలాగే దర్శనం విషయమే కూడా మీరు అట్టి రీతిగా జాగ్రత్త పడితే దర్శన వశులు అవుతే మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అనేక మందిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రతి వారము జరుగుతున్న యొక్క యూత్ మీటింగ్ ఓఫ్రిదండు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశము మనలో ఎలా జరగాలి? ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ప్రవర్తత. ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో సేవకును ప్రేరేపించి ఈ యొక్క మీటింగ్ని దేవుడు ఏర్పరిచాడు, ఆ ఉద్దేశం మీటింగ్స్ కొత్త మనందరిలో నెరవేర్చబడాలన్నమాట. యవనులైన మనము యవనులుగా ఆత్మచేత బలపరచబడి మనం వాక్యం అనే కత్తిని త్రిప్పాలన్నమాట. యెహోషువలాగా తిప్పుతూ ఆత్మపూర్ణులై ఉండాలి. అంతోకేపు దర్శన వశులై ఉండాలన్నమాట. అనగా నీ వ్యక్తిత్వ నిర్మాణం దేవుడు అనుకున్నట్లుగా మారాలి. అంతేకాదు ప్రియమైన దేవుని మీద దర్శన వశులు అనగా ఈ యొక్క దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ఉద్దేశాలు ఇతరులకి తెలియపరచబడాలన్నమాట. హల్లెలూయా. అతి రీతిగా కార్యము జరగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటి కార్యము జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అతి కార్యము జరుగుటకు మనం ఇష్టలై ఉండాలన్నమాట దేవుని బిడ్డలారా. అలాగ మనము జాగ్రత్త పడినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనలో తన కార్యం అలాగే దావీదు యొక్క జీవితంలో అలాగే దేవుడు కార్యసిద్ధి జరిగించాడు అన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో దావీదుకు కూడా సహాయకుడై ఉండి దావీదుకు దేవుడు సహాయకుడై ఉండి దావీదు విషయంలో చూడండి, ఒకటో దినవృత్తాంతాలు మొదటి గ్రంథము దినవృత్తాంతాలు 12వ అధ్యాయము ప్రియులారా 18వ వచనం. అప్పుడు 30 మంది అధిపతులు అవనశ ఆత్మవశుడే దావీదు మేము నీ వారము, యెషయా కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగును గాక అంటుండ. హల్లెలూయా. ఆత్మవశుడే మాట ఏంటి? ఆ యొక్క గోత్రం వారు దావీదుకి ఏమై ఉన్నారంటే సాకారులుగా ఉన్నారంటే ఎలా ఉన్నారు వారు? ఆత్మవశులే. ఆ యొక్క గోత్రములో ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదుకి ఏమై ఉన్నారు? సాకారులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి ఆ యొక్క 21వ వచనంలో కూడా వారందరూ పరాక్రమశాలులు సైన్యము అధిపతులు అయి ఉండి ఆ దండు హతము చేసిరి. ఎవరిని? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దండు దేవుని 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యము వల్ల మహాసైన్యము ఉన్నట్లుగా ప్రతి దినము అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దండు దేవుని సైన్యములో మహాసైన్యం అవునట్లుగా, అంటే దేవుని సైన్యము మహాసైన్యం అవునట్లుగా దావీదు దండు. ఇప్పుడు ఓఫురుదండైన మనము కూడా ఆత్మవశీలమై ఉండాలన్నమాట. హల్లెలూయా. ఆత్మవశీలమై ఈ కడవరి కాలంలో దేవుని దర్శన వ్యాప్తి చేసినట్లుగా మనము సాకారులుగా మన నాయకునికి, దైవ సేవకులకు మనం ఉండాలన్నమాట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ దావీదుకి సాకారులుగా ఉన్నారు. ఆ యొక్క గోత్రం వారు దావీదుకి సాకారులుగా ఉన్నారు. వారు వచ్చారు, ఆత్మవశీలో వచ్చారు. మనం ఎంతవరకు దర్శన వ్యాప్తి కొరకు ప్రవర్తించిన పిలుపు మేరకు దైవ సేవకుల ద్వారా వస్తున్న హెచ్చరికలు దైవ సేవకుల ద్వారా వస్తున్న మాటను బట్టి, ప్రకటనను బట్టి ఎంతవరకు మనం జాగ్రత్త పడుతున్నాం? వారికి ఎంతవరకు సహకారులుగా ఉంటున్నాం? మనం శరీర సంబంధులుగా సహకారులుగా ఉండకూడదు. ఆత్మ సంబంధులుగా, ఆత్మవశులుగా మనం ఉండాలన్నమాట. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధం అనగా ఆత్మచేత నింపబడిన వారమే. దావీదుకి ఎలాగైతే ఆ యొక్క గోత్రంలో ఉన్నవారు, ఆ యొక్క గోత్రాల్లో ఉన్నవారు ఎలాగైతే దావీదుకి సహకారులుగా ఉన్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధం చేయుటకు దావీదు పక్షంలో ఉన్నారు. వారు ఎటువంటి వారు? దావీదు దండు దేవుని సైన్యములు మహాసైన్యములు. వారు ఎటువంటి వారంటే 21లో వారందరూ పరాక్రమశాలులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరూ ఎటువంటి వారు? దావీదుకు సహకరించిన వారు, పరాక్రమశాలులు మాట. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మవశులమవ్వాలి, దర్శనవశులమవ్వాలి, పరాక్రమశాలులై ఉండి మన నాయకునికి మన సాకారులుగా ఉండాలన్నమాట. హల్లెలూయా. మన నాయకునికి మనం సాకారులుగా ఉండాలి. ఈ యొక్క ఓపురి దండు అనగా ఎలా ఉండాలంటే 22వ వచనంలో దావీదు దండు దేవుని సైన్యముల మహా సైన్యముల ప్రతి దినము అతనికి సహాయం చేయవారు అతనికి ఎద్దుకు వచ్చుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సైన్యము మహా సైన్యమే ఉన్నదన్నమాట. అలాగా ప్రియులారు, ఎవరి కాళ్ళు ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మచేత నింపబడి దర్శనవశులవుతే మనం ఆధ్యాత్మికంగా ఒక స్థలంలో ఉంటాం, భౌతికంగా ఒక స్థలంలో మనం ఉండం, స్థలం మారిపోతూ ఉంటాం. మన నాయకునికి మన నాయకునికి సాకారులుగా మనం ఉండగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. అట్టి కృపలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనం ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఎందరికో లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడన్నమాట. మనం ఇలా ఉండాలి, పరాక్రమశాలులుగా మనం ఉండాలంటే దేవుని ఆత్మచేత నింపబడుతున్న వ్యక్తిత్వం మనసబడాలి. పరాక్రమ గల శాలులుగా నువ్వు ఉండాలంటే దేవుని ఆత్మచేత నువ్వు దర్శన వశుడే. స్థలం మారాలి అనగా నీ ఆత్మీయస్థితి ఎదుగుతూ ఉండాలన్నమాట. హల్లెలూయా. నీ ద్వారా శూర కార్యములు జరగాలి, నువ్వు పరాక్రమశాలిగా ఉండాలన్నమాట. అట్టి రీతిగా ఉండాలని దినాన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనం దర్శిస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్త పడతాం ప్రియులారా, జాగ్రత్త పడతాం. ఎలాగైతే యెహోషువ ప్రియమైన దేవుని బిడ్డలారా అమాలేకులను హతము చేసి జయమొందాడో, దేవునికి విరుద్ధముగా రేపబడిన వారు, దేవునికి విరుద్ధముగా, దేవుని జనునికి విరుద్ధముగా చూద్దాం. మన మూలవాక్యం మనం చూసుకుందాం ప్రియులారా. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనము. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలుచును. దేవుని మహిమ కలుగును. యెహోషువ ఎటువంటి వాడు? ఆత్మపూర్ణుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనము, ఈ కడవరి దినాల్లో ఉన్న మనము దేవుని బిడ్డలారా, మనము ఆత్మపూర్ణులుగా ఉండాలి. దర్శనానికి వ్యతిరేకంగా, దర్శనానికి విరుద్ధముగా అమాలేకులు లేస్తూ ఉన్నారన్నమాట. వ్యక్తులు అవ్వచ్చు, శక్తులు అవ్వచ్చు, వాటి మీద మనం జయం పొందే వారిగా ఆత్మపూర్ణమై ఉండాలన్నమాట. ఆత్మపూర్ణమై పరాక్రమశాలులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అట్టి రీతిగా మనం ఉన్నప్పుడు మన ద్వారా సంపూర్ణంగా దర్శన వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది పరిశుద్ధాత్మదేవుడే జరిగిస్తాడు. నువ్వెవరు, నేనెవరు? కొంతవరకే మన పాత్ర, ఒక 10%, 20%, 30%. మిగతాదంతా పరిశుద్ధాత్మదేవుడే చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత దేవుని వాక్యమును బట్టి ఎలా ఉంటున్నావు, దేవుని దర్శనవశుడై ఉంటున్నావా? దర్శనవశుడై ఏంటి? దేవుని ఆత్మచేత నువ్వు ఎలా నడిపింపబడుతున్నావు? ఫిలిప్పు నడిపింపబడ్డాడు, పౌలు నడిపింపబడ్డాడు, తీతు తిమోతి ఒకే అడుగుజాడల్లో నడిచారు. మరి మనము దేవుడి అడుగుజాడల్లో, నాయకుని అడుగుజాడల్లో నడిచేవారిగా ఆత్మవశులమై, దర్శనవశులమై మనం ఏం చేయాలంటే అమాలేకులను హతమార్చే వారిగా ఉండాలన్నమాట. అమాలేకుల మీద అనగా దేవునికి విరుద్ధంగా చేతులు ఎత్తున శక్తిలో ఉండే మనుషుల్లో ఉండే మనం ఏం చేయాలి? యుద్ధం చేసేవారిగా, పోరాటము చేసేవారిగా మనము దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి కృపలో పాలుభాగస్తులు అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇటు వాక్యం పరిశుద్ధాత్మ మనకి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమేన్.